రోజు ఒక చిన్న స్టోరీ చెప్పు. ఒక అడవిలో రెండు సింహాలు చాలా ఫ్రెండ్షిప్ చేసేవంట. మరి ఆ రెండిట్ల మధ్యలో చిన్న సమస్య వచ్చేపటికి బాగా గొడవాడుకొని బాగా కొట్టుకున్నాయంట. కొట్టుకొని విడిపోయినాయి అంట. విడిపోతే దూరాన ఒకటి సంబంధం లేకుండా దూరాన్ని ఉంటున్నాయంట. అయితే ఒక సింహానికి పిల్లలు పుట్టాయి. ఓ 2-3 పిల్లలు పుడితే అది వేటకి వెళ్ళేటప్పుడు ఆ పిల్లల్ని విడిచిపెట్టి వెళ్తూ ఉండేదంట. అయితే ఆ అదును చూసుకొని నక్కొచ్చిందంట ఆ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారు. నక్కొచ్చే సమయానికి ఈ దెబ్బలాడిన సింహం ఆ దగ్గరలోనే ఉందంట. ఆ నక్కను చూసి వచ్చి ఆ నక్కని చంపేసి ఈ పిల్లల్ని కాపాడిందంట. అప్పుడు పిల్లలు అడిగాయంట, మీరు మాకు విరోధులు కదా, మరి నన్నెందుకు కాపాడారు అని ఆ పిల్లలు అడిగితే సింహం చెప్పిందంట, మనకి ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ వేరొకరికి మిమ్మల్ని ఎలా అప్పగించగలను? మనం దెబ్బలాడుకోవచ్చు, కలిసిమెలిసి ఉండొచ్చు, విడిపోవచ్చు, ఏదైనా కానీ ఇది మన జాతిని మనం వేరొకరికి ఎలా అప్పగిస్తాము అని ఆ సింహం చెప్పినప్పుడు వెంటనే ఆ పిల్లల తల్లి వచ్చి చాలా క్షమించమని అడిగిందంట. ఎందుకో తెలుసా? తన పిల్లల్ని కాపాడినందుకు. ఇక్కడ చూసారా మనం నేర్చుకోవాల్సింది? అవి జంతువులు, అడవి జంతువులు. వాటికి నిజం చెప్పాలంటే మనసు అనేది ఉందో లేదో వాటి ప్రవర్తనను బట్టి చూపిస్తున్నాయి. మరి మనుషులు ఏం చేస్తున్నారు? ఇది మన జాతి, మన కులమని కొట్టుకొని చేస్తున్నారు. ఎందుకు? మనం మనుషులం కదా. ఇప్పుడు ఒక జంతువుకి సంబంధం లేదు. మరి మనందరం మనుషులం కదా. అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎందుకు కొట్టుకుంటున్నట్టు? కుటుంబాల్లో ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఇది మన కుటుంబం. ఏదన్నా ఉంటే మనం చూసుకోవాలి. ఇతరులకు ఎందుకు చెప్పాలి? ఇతరుల దగ్గర మనం ఎందుకు లోకు అవ్వాలి? ఇలా ఆలోచిస్తే మనకంటే నోరు లేని జంతువులు చాలా బెటర్ కదా. ఒక వీధి కుక్క ఉంది. ఆ కుక్కకి 4 పిల్లలు ఉన్నాయి. ఆ వీధిలో 10 కుక్కలు ఉండొచ్చు. ఈ 10 కుక్కలు కలిసిమెలిసే ఉంటాయి. కొట్టుకోవు, తిట్టుకోవు, ఏమీ చేయవు. అదే వేరే వీధి నుంచి ఒక కుక్క వస్తే అవి కలుపుకోవు. ఖచ్చితంగా ఈ 10 కుక్కలు అరుస్తూనే ఉంటాయి, ఆ చిన్న కుక్క పిల్లలతో సహా. ఎందుకంటారు? వాటికి తెలుసు మన వీధిలో మనం జీవిస్తుండగా వేరొకరు మన వీధిలోకి వస్తే మనకి తినే ఆహారం తగ్గిపోతుంది, వాళ్ళని కూడా మనమే పెంచాలి అని. వారి నీతి చూడండి ఎలా ఉందో. ఏంటో తెలుసా? వాటి నీతి, మనకున్న ఆహారం మనకు సరిపోతుంది, వాటికి కూడా మనం ఎక్కడి నుంచి తెచ్చి పెడతామని ఆలోచిస్తున్నాం. నిజానికి అవి అలా అరిసి 4 రోజులు ఇక్కడికే వచ్చినాయి అనుకో, ఇవి కూడా వదిలేస్తాయి. పోనీలే మనతో పాటే ఉంటాయని. నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాటికి ఉన్నది ఇతరులకు పెడతాకి లేకపోయినా అవి వదిలేస్తున్నాయి. మరి మీరెందుకు వదిలేయట్లేదు? ఒక జానెడు స్థలం కోసం ఎందుకు కొట్టుకుంటున్నారు? ఆ కుక్కకున్న విశ్వాసం కూడా మనకు లేదా? ఒక తల్లి గర్భంలోంచి వచ్చిన వాళ్ళే కదా. ఒక చిన్న మాట వస్తే దానికోసం ఎందుకు గొడవ పడుతున్నారు? నోరు లేని జంతువులు. అవి ఆలోచించినట్టు కూడా మనం ఆలోచించలేకపోతున్నాము. దేవుడు మనకి ప్రకృతి నుంచి అనేక విషయాలు నేర్పిస్తున్నాడు. జంతువుల ద్వారా నేర్పిస్తున్నాడు, మొక్కల ద్వారా నేర్పిస్తున్నాడు. ఇంకెంతకాలం నేర్చుకుంటాము? దేవుడు నేర్పిస్తూనే ఉన్నాడు కదా. ప్రకృతి విలయ కారణం చేస్తుంటే మనకు నేర్పిస్తున్నాడు. మనం చేసే పొరపాట్లే కదా. మనిషికి నోరిచ్చాడు దేవుడు. దేనికి ఇవ్వని నోరు దేవుడు మనకి మనుషులకు ఇచ్చాడు. అంటే మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి? మనం ఎలా ప్రవర్తించాలి?
వాటి నుండి మనం ఏం నేర్చుకోవాలి? దేవుడు మనకంటే ముందుగా వాటన్నిటిని ఎందుకు తయారు చేశాడు? ఎందుకో తెలుసా? మనం నేర్చుకోవటం కోసం. మనం ఎల్లప్పుడూ నేర్చుకునే వారిగా ఉండాలి. మనం నేర్చుకోవట్లా, వాటిని కూడా మనం పాడు చేసేస్తున్నాం. ఒక జంతువు చచ్చిపోయింది అంటే దాన్ని అలా విడిచిపెట్టేస్తున్నాం. ఎందుకంటే అదంతా స్మెల్ వచ్చిన దగ్గరికి వెళ్ళి దాన్ని ఏదో ఒకటి చేసి దూరంగా తీసుకెళ్దామని ఆలోచించలేకపోతున్నాం. ఎందుకంటే మనలో ఉన్న మానవత్వం విలువ లేదు. మనం మనుషులమే, విలువ లేని మనుషులు. ఒక 10 పైసలు 20 పైసలు చేసే ఒక ప్లాస్టిక్ స్పూను పచ్చట్లో వేస్తే నిలవుంటుంది. మరి మన చేయి పెట్టి చూడండి, ఆ రూపాయి విలువ చేసే స్పూన్ ఖరీదు కూడా మనం చేయట్లేదు కదా. మనకెందుకు గర్వం? అలాగే ఒక వస్తువు పాడైపోతే ఇనుప కొట్టుకేస్తే డబ్బులు వస్తాయి. మరి నువ్వు చచ్చిపోతే ఏదన్నా ఇనుప కొట్టుకేస్తే డబ్బులు వస్తాయా? సరే, ఒక కోడిని కోసేసాం, చచ్చిపోయింది, అమ్ముకుంటే 300 వస్తుంది, 400 వస్తుంది, పోనీ 500 వస్తుంది. ఒక మేకను కోసి అమ్మేస్తే అది చచ్చిపోయిందేగా, కోసేసాక చచ్చిపోయినట్టేగా. మరి దానికి 5,000 అన్నా వస్తాయి. మరి నువ్వేంటి చచ్చిపోతే ఏమొస్తాయి? నిన్నెవరన్నా తీసుకుంటారా? కనీసం రూపాయి విలువ చేస్తావా? నువ్వు చచ్చిపోగానే బయటపడేసి శవం అంటున్నారు కదా. మరి నీకెందుకు గర్వం? నీకెందుకు ఈ ఆస్తుల గొడవలు? నీకెందుకు అని మనల్ని మనం మనకెందుకు అని ప్రశ్నించుకుంటే మనం అసలు దేని పనికి వస్తున్నాం? దేనికి ఉపయోగపడుతున్నాం? మేధాశక్తి మనకి దేవుడిచ్చాడు. ఇప్పుడు ఏఐని ఉపయోగిస్తున్నాం. మనం ఏదైనా వర్క్ చేయగలుగుతున్నాం. దానివల్ల ఉపయోగం ఉంది, అలాగే చెడ్డ కూడా ఉంది. మరి చెడ్డని నేర్చుకోకుండా మంచిని నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. దాన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితులు ఎవరున్నారంటే మనుషులే, జంతువులు కాదు. వాటికి అన్నీ తెలుసు. రేపు వర్షం వచ్చేది తెలుసు, రేపు మబ్బు వేసేది తెలుసు. వాటి అన్ని సూచనలు దేవుడు వాటికి జ్ఞానాన్ని ఇచ్చేశాడు. మనకేం తెలుసు? ఎవరో చెప్తారు రేడియోల్లోని, ఫోనుల్లోని, టీవీల్లోని, రేపు వరద రాబోతుంది, రేపు వర్షం రాబోతుందని కనిపెట్టిన వాళ్ళు చెప్తారు. చెప్తే కానీ మనకు ఇంగిత జ్ఞానం రాదు. మనం ఏదైనా చేసుకోగలమా? మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనం ఏమీ పనికిరాని వాళ్ళమే. దేవుడు ఎన్నో ప్రయోజనాల కోసం మనల్ని పుట్టించిన మనం దేనికి పనికిరాని వారిగా పక్కన పడిపోతాం. అలా కాదు. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఒక్కొక్కటి నేర్చుకోవటం మొదలు పెడదాం. జీవితకాలం మనం పుట్టిన తల్లి గర్భం నుంచి వచ్చిన కాడి నుంచి చనిపోయే వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే నేర్చుకోవటంలో ఉన్నంత ఆసక్తి, నేర్పించడంలో ఉన్నంత ఆసక్తి ఇంకా దేనిలోనే లేదు. విద్య కొన్ని సంవత్సరాలే నేర్చుకుంటారు, కానీ గుణపాఠాలు జీవితం అంతా నేర్చుకోవాలి. ఒక్కొక్కరు మనకి చేసే ద్రోహాన్ని బట్టి గుణపాఠం నేర్చుకోవాలి. ఒక్కొక్కరు మనకి చేసే మేలుని బట్టి మంచిని నేర్చుకోవాలి. మనం నేర్చుకునే వారిగా ఉండాలి. ఇప్పుడు బైబిల్ 66 గ్రంథాలు ఉంది. 66 గ్రంథాలని కొన్ని లక్షల సేవకులు, నిజం చెప్పాలంటే లక్షల్లో ఉన్నారు సేవకులు, బోధిస్తూనే ఉన్నారుగా ఆ 66 గ్రంథాలని. మరి వాళ్ళు వేలెత్తి చూపించే అధికారం ఎవరికి ఉంది? ఒక భగవద్గీతను ఎవరైనా బోధిస్తున్నారా? ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు కనపడతారు. అలాగే ఖురాన్ని కూడా ఎవరో కొందరు బోధిస్తున్నట్టు కనపడుతున్నారు. మరి బైబిల్ని అలా కాదే, 66 గ్రంథాలని బోధిస్తూనే ఉన్నారు జ్ఞానంగా. మరి ఆ జ్ఞానవంతుల్ని ఎందుకు తిడుతున్నారు? తిట్టే వాళ్ళకి జ్ఞానం లేదు, సరే, వాళ్ళ
వారు ఏం చేయుచున్నారో వారు ఎరుగక చేస్తున్నారు. మరి క్రైస్తవులను ఎందుకు నిందించుకుంటున్నారు? ఉపయోగం ఏంటి? నువ్వు ఒక క్రైస్తవుని నిందిస్తున్నావంటే నీలో క్రైస్తవత్వం లేనట్లే. క్రైస్తవ్యము అంటే దేవుని బిడ్డలుగా ఎంచబడ్డాం. ఒకరి మీద ఒకరు ఏలెత్తి చూపించుకోవడానికి కాదు. ఇక్కడ మనం జ్ఞానవంతులమైతే మనల్ని మనం ఏలెత్తి చూపించుకోవాలి. మనం ఏం చేయుచున్నామో ఫస్ట్ మనం తెలుసుకోవాలి కదా. ఇతరులను ఎందుకు వేలెత్తి చూపించాలి? మీరు ఎవరైనా సరే ఎవరినైనా నిందించేటప్పుడు ఒక నిమిషం మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మీలో ఏం లోటు ఉందో. అసలు దైవ సేవకులు వాక్యం చెప్తుంటే అక్కడ ఆయన సేవకుడు విడిగా ఉన్నప్పుడు ఆయన మనిషి అయి ఉండొచ్చు. అక్కడ దైవ సేవకుడు ఆ స్టేజ్ మీద నిలబడి బోధించే ప్రతి ఒక్కరూ చిన్నలే పెద్దలే కానీ ఎవరైనా సరే దైవ సేవకులుగా ఉన్నారు. దైవ సేవకులు అంటే దేవుడు 12 మందిని శిష్యులుగా ఎందుకు ఎంచుకున్నాడు? అందులో కూడా ఒక దుర్మార్గుడు ఉన్నాడు కదా. ఆయన క్షమించాడు కదా. మరి మీరెందుకు క్షమించలేకపోతున్నారు? ఆయనతో మీరు పోల్చుకోగలరా? ఆయన రాజులకు రాజు. ఆయన సింహాసనం విడిచిపెట్టి భూలోకం మీద చిన్న పొత్తి గుడ్డల్లో చుట్టబడ్డాడు. ఆయన ఎవరి కోసం? మనుషుల కోసమే కదా. అది కూడా పాపం చేసేవారి కోసం కదా. అది కూడా వారి పాపాన్ని ఆయన రూపుమాపడానికి వచ్చిన ఆయన కదా. ఆయన రక్షణకర్త కదా. ఆయన కరుణామయుడు కదా. ఆయన కనికరం చూపించే దేవుడు కదా. కోపించుచు వాత్సల్యాన్ని ఇచ్చే దేవుడు కదా. మరి ఆయనే అంత తగ్గించుకున్నప్పుడు మరి సేవకుల మీద సేవకులు నిందలేసుకోవటానికి ఎవరు పరిపాటి? ఆ యేసే సరిపాటి కదా. మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ధనము కోసం పరిగెట్టేవారు కొందరున్నారు. ఆత్మల కోసం పరిగెట్టే వాళ్ళు కొందరు ఉన్నారు. దేవుడు ఎవరి దృష్టిని మరల్చకుండా వాళ్ళని కాపాడుతూనే ఉన్నాడు. ఎవరైతే సేవకులు త్వరగా వెళ్ళిపోతున్నారో అది ఆయనకి ఇష్టమైంది. మనుషులు చేసే పొరపాట్లు కాదు, ఆయనకి ఇష్టమైంది. వాళ్ళు చేసిన సేవ ఆయనకు నచ్చేసింది. అందుకే వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాడు అంతే. ఇంకా చెప్పాలంటే ఎందరో పెద్ద పెద్ద దైవ సేవకులు ఇన్ని సంవత్సరాలుగా బైబిల్ని బోధిస్తుంటే మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆ బైబిల్కి తగ్గట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా? మన ప్రవర్తన ఏంటి అని మనం సరిచేసుకోవాలి కదా. ఒక గ్రంథాన్ని మనం చదువుతున్నాము అంటే ప్రతి గూఢ అర్థాన్ని తెలుసుకోవాలి. సేవకుల పని అదే కదా. దేవుని సేవ చేస్తున్నారు, వాళ్ళ పని అదే కదా. వాళ్ళు నేర్పిస్తున్నారు, వాళ్ళు నేర్పిస్తూ వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. అక్కడ దేవుడే నిలబడి మనకి వాక్యాన్ని నేర్పిస్తున్నారు. సేవకుడు అక్కడ నిలబడి ఆయన నిలబడటం వరకే సేవకుడి పని. ఆత్మస్వరూపి అయిన దేవుడు వారి కంఠంలోంచి వచ్చే ప్రతి మాట ప్రతి ఒక్కరికి సంబంధించినప్పుడు మనం ఏమనుకోవాలి? ఈరోజు వాక్యం నా కొరకే చెప్తున్నాడు దేవుడు అని మనల్లో మనం పరీక్షించుకోవాలన్నమాట. ఇలా పరీక్షించుకున్న నాడు మనకంతా మంచి జరుగుతుంది. చాలామంది నీ కోసం చెప్పారు కాదు, నా కోసం చెప్పారు అనుకునే రోజు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మార్చబడతారు. చాలామంది చెప్తారు, నాకు కళలు వచ్చినాయి, దర్శనాలు వచ్చినాయి, అయ్యి వచ్చినాయి, ఇవి వచ్చినాయి. ఎవరి కోసం? దేవుడు వారికే కదా చూపిస్తాడు. ఇతరుల కోసం నీకెందుకు చూపిస్తాడని నువ్వు ప్రశ్న వేసుకున్నావా? సేవకులకి బయలుపరుస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? వారి కోసం ప్రార్థన చేయి నువ్వు అని. నువ్వు ప్రార్థన చేస్తే నేను విజ్ఞాపన దేవునికి, తండ్రికి అయిన దేవునికి కూడా నేను కూడా విజ్ఞాపన చేస్తాను అంటున్నాను. ఆయన కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు కదా. మరి మనం అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు
మనలో మనం గొడవ పడట కంటే దేవుడు మనకేం నేర్పిస్తున్నాడో నేర్చుకుందాం. ఆ సింహం చూడండి, తనకి కోపం అన్నా తన బాధ్యతగా ప్రవర్తించింది. అంటే ఇక్కడ క్రీస్తు బిడ్డలందరూ బాధ్యతగా ప్రవర్తించాలి. ఆ సింహాన్ని చూసి మనం యూదా గోత్రపు సింహం కడుపున పుట్టిన వారుగా మనం మార్చబడాలి. అది దేవునికి మాత్రమే చెల్లింది. కాబట్టి ఈ మాటలు దేవుని గణపరచడం కోసం చెప్తున్నా కానీ నాలోని లోపాలు ఉన్నాయి, మీలోని లోపాలు ఉన్నాయి. ఈ సంవత్సరాంతంలో మనం లోపాలని సరి చేసుకుందామా ఫ్రెండ్స్? నన్ను తప్పుగా అనుకోకండి. నా మనసులో ఉన్న భారాన్ని చెప్పేస్తున్నాను.